కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల తోడ్పాటునిచ్చేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్పై మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఆయన. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకు కేంద్రం ఆమోదించిందని తెలిపారు. రాజధానికి నిధుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, పన్నుల రూపంలో రాష్ట్రం ఆదాయం పెరుగుతుందన్నారు. అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సహాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని, అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన హామీపై సీఎం స్పందించారు. నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇక ఆర్థికంగా దెబ్బతిన్న ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయుక్తమని, రాజధాని నిర్మాణం పుంజుకోవాలంటే ఈ నిధులు ఊతమిస్తాయన్నారు. ఏజెన్సీల నిధులు అప్పు రూపంలో అయినా 30 ఏళ్ల తర్వాతే తీర్చాలని అంటున్నారన్నారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్ర పూచీకత్తుతో ఇస్తుందని, మరింత గ్రాంట్ కూడా కలిపి ఉంటుందని వివరించారు. కొంత కేంద్ర గ్రాంట్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కలిసి వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని స్పష్టంగా పెట్టలేదని, పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహాలో సహాయం ఉంటుందని సమాచారం ఉందన్నారు. ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉందని, నిబంధనలు పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. ప్రధాన దిశ మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం.